సినీ నటులు మోహన్ బాబు ఆయన చిన్న కుమారుడు మనోజ్ మధ్య చోటు చేసుకున్న ఉధృత పరిస్థితులను కవరేజ్ చేసి వివరణ కోరిన మీడియాపై దాడి చేసిన బాధాకరమని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మిసాల రామస్వామి తెలిపారు. ఈ రోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్లకార్డ్స్ పట్టుకొని మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మిసాల రామస్వామి మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న మంచి చెడులను ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు తెలియజేసేందుకు జర్నలిస్టులు చేస్తున్న విధులపై మోహన్ బాబు లాంటి వారు దాడి చేయడం సిగ్గుచేటన్నారు. జల్పల్లిలో జర్నలిస్టులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మన సినిమా నటుడు మోహన్ బాబు గారి కుటుంబంలో జరిగిన గొడవలు రచ్చకెక్కడంతోనే మీడియా అక్కడికి వెళ్లాల్సి వచ్చిందే తప్ప మీడియా కావాలని పోలేదు. అయితే మీడియాను మోహన్ బాబు గారు మైకు తీసుకొని కొట్టడము, అలాగే అసభ్య పదార్థంతో దూషించడం అనేది మేము ఖండిస్తున్నాము. అయితే మోహన్ బాబు గారు మీరు ఈ స్థాయికి వచ్చారంటే అందులో మీడియా సహాయం కూడా ఉందని చెప్పేసి గుర్తించుకోండి. ఏదో కళాశాల మేము పిల్లలకు ఉచితంగా ఏదో చదువులు చెప్తున్నామని చెప్పేసి సాకుతో జర్నలిస్టులపై దాడులు చేసినంత మాత్రాన ఏం కాదులే అనుకుంటే అది పొరపాటు. జర్నలిస్ట్ అంటే సమాజంలో ప్రొటెస్ట్ అనేది గ్రహించాలా. కనుక ఇంకోసారి జర్నలిస్టుల పైన కానీ దాడి జరిగినట్లయితే మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పేసి మానవ హక్కుల కమిషన్గా యాక్షన్ తీసుకోవాలని, మోహన్ బాబు పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. వివరణ ఇచ్చేది ఇవ్వకుండా అసభ్యంగా మాట్లాడము, వాళ్ళ మైకు తీసుకోవడము, వాళ్ళనే కొట్టడం అనేది ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మేము భావిస్తున్నాం. కనుక వెంటనే మోహన్ బాబు గారు మీ పద్ధతులు మార్చుకొని మీడియా పట్ల మర్యాదగా నడుచుకునేలాగా చూడాలని మేము మోహన్ బాబు గారికి కోరుతున్నాము. ఓకే.